ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి, ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి, వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ తెరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ల మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏదబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేదేంటంటే, రోజుకు 2000 కోళ్లు అమ్ముతారంట, సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని. కోళ్లు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి, నేను అడిగేది ఒకటే, రేపు ఇంకోటి వస్తాడు, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు. వాడికి ఇస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు, ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ. సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది.